హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్. శివరాత్రి నాడు తప్పకుండా ఆ మహాశివునికి నైవేద్యంగా పెట్టి మన పూర్వీకుల నాటి ప్రసాదాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 1 కప్పు వేరుశనగ పప్పు వేసుకొని సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఏ కప్పుతో అయితే వేరుశనగ పప్పు తీసుకున్నామో అదే కప్పుతో మరో 2 కప్పుల పుట్నాల పప్పు వేసుకొని 2 నిమిషాలు అలా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక అదే కప్పుతో 1 కప్పు ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని కానీ లేదా మిక్సీ పట్టుకొని కానీ వేసుకొని పూర్తిగా చల్లారే వరకు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగని పౌడర్లా చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏ కప్పుతో అయితే పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని వేసుకొని ముప్పావు కప్పు వాటర్ పోసుకొని జస్ట్ అలా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కరిగిన ఈ బెల్లాన్ని వడపోసుకొని ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని ఇందులో వేసుకొని కొంచెం గట్టిపడే వరకు బాగా కలుపుకోవాలి. చూసారుగా ఇలా గట్టిపడ్డ తర్వాత ఇలా అయినా ప్రసాదంగా పెట్టుకోవచ్చు. లేదా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి చూసారుగా ఇలా రౌండ్గా చేస్తే లడ్డూలా తయారవుతుందనమాట. ఇలా అయినా ఆ మహాశివునికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ఇంతేనండి, ఆ మహాశివునికి పెట్టే నైవేద్యం రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.